యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వలిగొండ మండలం భీమలింగపై వంతెన నుంచి మూసి వరద ప్రవహిస్తుండటంతో చౌటుప్పల్ భువనగిరి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రహదారి ప్రమాదకరంగా మారడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అవగాహన లేకుండా రోడ్డుపై ప్రయాణం చేయవద్దని హెచ్చరికలు జారీ చేశారు. మూసి పరివాహిక ప్రాంతాల్లో రైతులు, మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా జూలూరు వద్ద మూసి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో లో లెవెల్ వంతెన పైనుంచి భారీగా వరద నీరు వెళ్తుంది. భారీ వరద నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. మూసి వరద ఉధృతితో పోచంపల్లి, బీబీనగర్ మధ్య రాకపోకలను నిలిపివేశారు. మూసి పరివాహిక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భారీగా కురుస్తున్న వర్షాలతో మూసిలో చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో వలిగొండ మండలం భీమలింగపై వంతెన నుంచి మూసి వరద ప్రవహిస్తుండటంతో చౌటుప్పల్ భువనగిరి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, వరలక్ష్మి, యాదాద్రి భువనగిరి జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలకు తోడు హైదరాబాద్ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరదల నేపథ్యంలో మూసి నది అయితే ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతో రవాణా వ్యవస్థ కూడా స్తంభించినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు వద్ద లో లెవెల్ వంతెనపై నుంచి కూడా భారీగా వరద నీరు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ రాకపోకలను అయితే పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముందస్తు జాగ్రత్తగా అక్కడ బారికేడ్లు కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. ఇటు ఒలిగొండ మండలం సంగం గ్రామానికి సంబంధించి అక్కడ కూడా భీమలింగం కత్తపై నుంచి కూడా భారీగా మూసి వరద వెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా రాకపోకలైతే నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతో చౌటుప్పల్ భువనగిరి రాకపోకల మధ్య పూర్తిగా నిలిపివేశారు. అయితే ప్రయాణం ప్రమాదకరంగా మారినటువంటి లో లెవెల్ వంతెనలకు సంబంధించి అక్కడ పూర్తిగా రాకపోకలు అయితే నిలిపివేశారు. అక్కడ ముందస్తు చర్యగా కూడా ఎక్కడికక్కడ బారికేట్లు అయితే ఏర్పాటు చేశారు. మరోవైపు మూసి పరివాహక ప్రాంత ప్రజలను పోలీసులు అలర్ట్ చేస్తా ఉన్నారు. ఎవరు కూడా మూసి నది వద్దకు వెళ్లొద్దు అని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా పొలాలకు వెళ్లేటువంటి రైతులు కావచ్చు, ఇటు చేపల వేటకు వెళ్లేటువంటి మత్స్యకారులను కూడా పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. వర్షాలు వరదలు తగ్గుముఖం పట్టేంత వరకు కూడా మూసి నది వద్దకు ఎవరు కూడా వెళ్లవద్దని కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు లో లెవెల్ వంతెనలు ఎక్కడైతే ఉంటాయో ఆ వంతెనల వద్ద కూడా ముందస్తు జాగ్రత్తగా కూడా బారికేట్లు అయితే ఏర్పాటు చేశారు. ఇటు అవగాహన లేకుండా ఎవరైనా కొత్తగా వెళ్ళేటువంటి వాహనాలకు సంబంధించి ఎదురుగా వెళ్తున్నటువంటి వరదను అంచనా వేయలేక ప్రమాదాలకు గురి అవుతారు. కాబట్టి అక్కడ పూర్తిగా వాహనాలు వెళ్లకుండా కూడా కనీసం బైక్ వెళ్లకుండా కూడా అక్కడ బారికేట్లు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా గత 3 రోజుల నుంచి కూడా హైదరాబాద్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు కావచ్చు, ఇటు అక్కడ నుంచి వస్తున్నటువంటి వరద కావచ్చు, ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో మాత్రం మూసి నది అయితే ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎక్కడైతే రహదారులు మొత్తం కూడా ప్రమాదకరంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. వరలక్ష్మి.